మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అత్యవసర సంపాదనలు ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏం కొనేట్టు లేదు, ఏం తినేట్టు లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం ఒక్కటేమిటి, దేనిని పట్టుకున్నా షాక్ కొట్టేలా ఉంది. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు, ఇతర ఖర్చులకు అరాకొరా సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతుంది. ఇక దినసరి కూలీ సంగతి సరే. నిత్యావసర సరుకులు పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడు పెరిగిన ధరలతో కుదేలవుతున్నాడు. గత కొంతకాలంగా పెరిగిన ధరలు, ఇతర వ్యయాలతో చిన్న మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. ఇంట కిరాయిలు, పాలు, చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు ఇలా ఒకటేమిటి అన్ని రకాల నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఇటీవల పెరిగిన ధరలతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రస్తుతం లీటర్ నూనె ప్యాకెట్పై ఏకంగా 15 నుంచి 20 రూపాయలు పెరిగింది. బియ్యం ధరలు క్వింటాలకు 300 నుంచి 500 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరల దృష్ట్యా వ్యాపారులు ఇదే అదనుగా మరింత రేట్లు పెంచుతున్నారు. ఇక పప్పుల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. తాజాగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. వ్యాపారస్తులపై నియంత్రణ లేకపోవడంతో మార్కెట్లోకి నాణ్యమైన బియ్యం పేరిట స్టీమ్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్ షాపుల నుంచి తీసుకువచ్చిన బియ్యాన్ని పాలిష్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇక కూరగాయల విషయానికి వస్తే బెండకాయ, కాకర, బీరకాయ, బిన్నీస్, గోకరకాయ, క్యాప్సికం ధరలు బహిరంగ మార్కెట్లో 80 నుంచి 100 రూపాయల చొప్పున ధర పలుకుతోంది. ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో 60 రూపాయలు కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. వెల్లుల్లి కేజీ 450, అల్లం కేజీ 160 చొప్పున అమ్ముతున్నారు. 2-3 రోజుల కిందటి వరకు రైతు బజార్లో 20 రూపాయలు కేజీ ఉన్న టమాటో రీటైల్ ధర ఇప్పుడు 45 రూపాయలుగా నిర్ణయించగా బహిరంగ మార్కెట్లో 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. తెలంగాణలోని ప్రముఖ కూరగాయల మార్కెట్లతో పాటు హైదరాబాద్లోని బహిరంగ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.